ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ కూడా ఒక పండగ రోజు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు మరి దోబూచులాడిన అమరావతి అంటే 14-19 మధ్యలో మరి అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పి మరి 16లో చెప్పిన తర్వాత కూడా 19లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రానికి అఫీషియల్గా ఎక్కడ కూడా మరి క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడ కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చాడు అతను. మళ్ళా ఈరోజు అదే ధోరణిలో మాట్లాడుతూ పోతా ఉన్నారు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట్లాడి రాజధాని అనే దానికి అర్థమే లేకుండా చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే ఒక మచిలీపట్నం నుంచి అమరావతి వరకు హైవే రోడ్డు తీసుకోండి, హైవే రోడ్లో అటు ఇటు వేసుకోండి. ఇదేమన్నా కిల్లీ బడ్డీలా పెట్టుకోవడానికి? హైవే రోడ్డుకి అవతల పెట్టుకోవడానికి కిల్లీ బడ్డీలా? మేము అడుగుతున్నాం. కనీసం అవగాహన లేదు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మీ అసెంబ్లీలో మీరు పెడితే మేము వచ్చిన తర్వాత తీసేయమని అడుగుతున్నాడు. అదే అడుగుతున్నా. దానికోసమే ఈరోజు మరి కేంద్రం కూడా ఇలాంటి పులికేసీలు ఉంటారని, రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఎక్కడన్నా పొరపాటున ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలకో ఎవడో ఒక పులికేసి మళ్ళా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారని, మరి ఇలాంటి ఏమైనా వస్తాయనే ముందు జాగ్రత్తతో ఈరోజు మన అమరావతి రాజధానికి చట్టం చేయటం జరిగింది. దీనికి సహకరించిన మొత్తం దేశం అంతా కూడా అందరూ పార్లమెంటులో ఉన్న లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అందరూ కూడా ఏకీభవిస్తే ఎక్కడ పుట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసుకున్నా రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రం కోసం అహర్నిశల్లో కష్టపడిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, అలాగే మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అనేది ఒక రాజధాని అనేది చట్టబద్ధత చేకూర్చడం, లోక్సభలో రాజ్యసభలో 2 కూడా మరి అవ్వటం అనేది మనందరికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే తెలుగు ప్రజలకి, భారతదేశం అందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం. దీన్ని కూటమి నాయకులే కాదు, అలాగే మొత్తం ప్రజలందరూ కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేను, నాతో పాటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన ప్రగణ్ నాగేశ్వరరావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయిన సన్యాసి నాయుడు గారితో పాటు కూటమి నాయకులందరం కూడా యలమంచిలి మరి పట్టణంలో ఈరోజు మానసంచ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అమరావతి